పాము కొట్టేస్తూ ఉంటాను నేను అంతే. ఎంత శ్రమ పడి చేసామా, మళ్ళీ బిర్యానీ తయారైంది, అన్ని సామాన్లు వేసిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాం. ఇరిపోద్దా? మళ్ళీ వస్తుందిలే. క్యారెట్, బీన్స్, దుంపలు, మిల్ మేకరు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం తెల్లుల్లి పేస్ట్ అయ్యి సరే. యావరేజ్ మసాలా అయ్యి బిర్యానీ మసాలా వేస్తుంది. కారము, సాల్ట్, ఇది మసాలా వేసి సాల్ట్ ఇచ్చి ఆగైతే సాల్ట్ సరిపడంత వేస్తారా? వేస్తా. బకెట్కి 2 బకెట్లు నీళ్ళు. అవి పంపి గోడపట్టి చూడండి, అగ్గి ఉండగల ముందుకి. అన్నీ వేసినట్టే కదా, మరిపోతే దీన్ని కడిగేసేయచ్చు. ఏటో చూడాల మొక్కలు చూస్తాం. మీలో బిర్యానీ అయినంతసేపటికి మొక్కలు, వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు చూడాలి. బిర్యానీ అయినంతసేపటికి మరి దానికి ఇది అవ్వాలి కదా. పెడతా. పెడతా. అబ్బా వండేస్తూ కానీ మూతెట్టు. బిర్యానీకి దుంపల కూర తయారవుతుంది. కుర్మా, దుంపల కుర్మా. ఇంకొడుకు రాలే, ఇంకొడుకు రాలేదు, మరి దానికి టైం పడుతుంది కదా. అబ్బా ఉడుకుతుంది అదే. అదే కొంచెం ఉడుకు అయిపోతే అగ్గి తీసేస్తే అట్టేస్తుంది.
చేస్తావా? చేస్తాను ఫోటో. ఇదో అలా కూడా మా గొడ్డి కోసి చర్మం కూడా అంటే ఇది చదమమ్మ ఏం కొద్ది మరి మరి పోగలు పడదు 10 నిమిషాలు పడుతుంది కదా బిర్యానీ అవడానికి. ఎలిమెంటరీ స్కూల్లోని టమాటా చెట్లు, వంకాయ చెట్లు ఉడుసన్నం చూడండి. టమాటకాయలు అవుతున్నాయి, టమాటకాయలు వేసిపోయి పోతున్నాయి. ఆనప చెట్టు తయారవుతుంది. వంకాయ చెట్లు, పువ్వు పోస్తుంది, వంకాయ పువ్వు. ఎక్కడున్నాయి వంకాయలు? టమాటకాయలు అవుతున్నాయి కానీ పుచ్చిపోతున్నాయి. మరి ఏం ముందు గుండా పిండి వేయాలో మాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చూడండి అన్నీ పోతున్నాయి. అయ్యో టమాటకాయలు పోతున్నాయి. రెడీ నలుపులు రా అటకి రా రే